హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈరోజు వ్లాగ్లో భవానీ వాళ్ళ అమ్మగారు ఉన్నారా అని అనుకుంటున్నారా? లేకపోతే ఎప్పుడో పాత వ్లాగ్ చూస్తున్నారా అని అనుకుంటున్నారా? లేదండి, ఈ వ్లాగ్ నిన్నటిదే. అమ్మ సడన్గా హైదరాబాద్ అయితే వచ్చిందనమాట. సో వచ్చి పోనీ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, ఒక 1 or 2 అవర్స్లో అమ్మ అయితే వెళ్ళిపోతుందండి. హైదరాబాద్ అయితే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు చాలా తీసుకొచ్చింది. ఆ అమ్మ ఏమేమి తీసుకొచ్చింది ఏంటి అన్నది నేను మీకు కొద్దిసేపట్లో అయితే చూపిస్తానండి. అమ్మ మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి టైం అయితే 5 o'clock అయిందండి. నేను నిన్న 5 o'clock అయితే నిద్ర లేసాను అనమాట. మా వారైతే 4 o'clock లేసారు. అమ్మని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా అమ్మని ఇంటికి తీసుకుని వచ్చేసరికి 5 అయ్యిందండి. వచ్చిన తర్వాత ఇంకా అమ్మకి మా వారికి టీ అయితే పెట్టి ఇంకా నేను ఎలాగో పిల్లలకి స్కూల్ ఉంది కదా అనేసి వంట పని అయితే స్టార్ట్ చేశానండి. నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను పెసలు కొర్రలు కలిపి నానబెట్టానండి, పెసరట్లు వేద్దాము అనేసి. యాక్చువల్లీ అమ్మ వస్తుంది కదా, ఇడ్లీ ఏమన్నా వేద్దాం అనుకున్నాను కానీ ఇడ్లీ రవ్వ ఎక్కువ లేదనమాట. మళ్ళీ మినపప్పు నానబెట్టాక రవ్వ తక్కువైనా ఇబ్బంది అవుతుంది కదా, పెసలు కూడా ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి ఇంకా పెసరట్లు అయితే వేద్దాము అని నైట్ పెసలు కొర్రలు కలిపి నానబెట్టానండి. ఇంకా అమ్మ నువ్వు కాసేపు పడుకో అమ్మ, నేను వంట పని అయితే పూర్తి చేసుకుంటాను, తర్వాత లెగిద్ది కానీ ట్రైన్లో అసలే నిద్ర పట్టిందో లేదో అనేసి అమ్మని పడుకోమన్నాను. ఇంకా అమ్మ పడుకుంది లోపల నేను పెసరపిండి అంతా రుబ్బేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఈరోజు నేను వేసిన పెసరట్లు కూడా బాగానే వచ్చాయి. కొర్రలు పెసలు కొంచెం బియ్యము కలిపి అయితే నానబెట్టాను అనమాట. సో పెసరపిండి అయితే రుబ్బేసుకున్నానండి. అలాగే ముందు రోజే వేరుశనగలు కూడా వేపించుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. అమ్మ వస్తూ మామిడికాయ, దాని ఏమంటారు, కొబ్బరికాయలు అయితే తీసుకుని వచ్చిందనమాట. ఇంకా అలాగే గృహప్రవేశం కొబ్బరికాయలు కూడా చాలా ఉండిపోయినాయండి. సో అది ఆ కొబ్బరికాయ వేసి చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను. సో మా వారిని అయితే కొబ్బరికాయ కొట్టండి అంటే కొట్టి ఇచ్చారు నాకు. నేను ఇంకా వాటిని ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. మా అమ్మ ఈ లోపల నిద్ర లేచిపోయి వచ్చేసింది. ఏమ్మా పడుకోకుండా లేచిపోయి రాత్రి అంతా పడుకోలేదు ట్రైన్లో? రాత్రి పర్వాలేదు, పట్టిందని చెప్పి నిద్ర అలా కింద ఆడుకుంటూ పోయారు, సీట్ ఖాళీగా ఉందని పడుకుంటూ పోయారు. బాగా ఇచ్చారు చూడు. ఏది ఎక్క లేడీస్ దాంట్లో ఎక్కవా మామూలుగానే? మా గర్భ లేడీస్ కొట్టు చెప్తారు చూసుకోవడం, మగవాళ్ళు ఆడవాళ్ళు ఉండదు. నేను తోముతానులే. నేను ఎప్పుడు వచ్చినప్పుడైనా మంచి వాళ్ళు తగ్గుతారు. నువ్వు మంచిగా మాట్లాడతావు కదా వాళ్ళు. ఇంకా నాకు నువ్వు కావాలని చెప్పాను. ఏం చేసుకుంటారు వంటకి అంతగా పిల్లలకి మంచి అదే వంటకి తలపడి మా అమ్మకి నేను పని చేసుకుంటూ ఉండి మా అమ్మ పడుకుంటే మా అమ్మకి అస్సలు ప్రాణం ఒప్పదండి. పిల్ల ఒక్కతే చేసుకుంటుంది, నేను వచ్చి పడుకున్నానా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా పడుకోకుండా అయితే లెగిసిపోయి వచ్చేసింది. అండ్ నైట్ అమ్మకి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే జనరల్ ట్రైన్కి అయితే వచ్చేసిందండి. సో ప్రాపర్గా స్లీప్ కూడా లేదు. ప్లస్ ఏంటంటే అమ్మ ఇప్పుడు కాటన్ చీరలు కట్టుకుంటుంది, ఊరు వస్తుంది అయినా పట్టు చీర టైప్ అయితే కట్టుకుంది అనమాట. ఇంకా మా అమ్మకి చిరాకు వచ్చేస్తుంది, ఆ చీర ఇప్పుడు ఇప్పేస్తానా అనేసి ఉందండి. సో హీటర్ అయితే స్విచ్ చేసుకుంది, స్నానం చేసేస్తాను ఇప్పేస్తాను అంది. టైం అయితే ఇంకా 6 o'clock కూడా అవ్వలేదులేండి. సో ఇంకా ఈ పిల్లలకి కొంచెం తాగడానికి నీళ్ళు కాస్తే వాళ్ళు నిద్ర లేపేయచ్చు అనేసి అనుకుంటున్నాను. సో ఇంక ఈ లోపలని 2 గిన్నెలు ఉన్నాయండి. ఇప్పుడు మిక్సీ పట్టాను కదా, ఆ గిన్నెలు అవి ఉంటే ఇంకా వాటిని అయితే అమ్మ క్లీన్ చేస్తుంది అనమాట. నేనేమో సామాన్లన్నిటిని అయితే సర్దుతున్నాను, మళ్ళీ అమ్మ క్లీన్ చేసి అందులో పెడుతుంది కదా అనేసి. నేను నైట్ మొత్తం అన్నీ తోమేసుకుంటానండి. ఇప్పుడు అమ్మ వాళ్ళకి టీ పెట్టిన గిన్నె మిక్సీ గిన్నె ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అమ్మ అయితే శుభ్రం చేస్తుంది. సో ఇంకా నేను వంట పని అయితే చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా మా వారు కొబ్బరికాయ కొట్టారు అనేసి, వేరుశనగల చట్నీ కొబ్బరికాయ అయితే వేసి చేస్తున్నాను అనమాట. సో దానికోసం కొబ్బరికాయ ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ నేను కబుర్లు చెప్పుకుంటూ అయితే చేస్తున్నామండి. ఇలా వస్తుందండి, అలా సీతాకొక చిలకలాగా అలా ఎగిరిపోతుంది. మా అమ్మ అస్సలు ఉండదు. నేను పూర్వం ఒక రోజు వచ్చేదేదో ముందు రోజు వచ్చి ఉండొచ్చు కదమ్మా, అంత పని మీద వస్తావు, పరుగుని వెళ్ళిపోతావు అనేసి అంటానమాట. అసలు మా అమ్మతో మా అమ్మ
సుఖంగా ఉండదు, పక్కన వాళ్ళు సుఖంగా ఉండదు అనిపిస్తుందండి. నేను అంటాను ప్రశాంతంగా ఉండమ్మా, వచ్చావు కదా రెస్ట్గా ఉండే అంటాను. మా అమ్మ ఏమో వస్తుంది కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయుతూ పక్కన ఉన్న వాళ్ళని కూడా కంగారు పెడతా ఉంటుంది అనమాట. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను, ఒక రోజు అయిపోయింది కదా వెళ్ళిపోతానని ఇలా అంటుందండి. ఇంక ఇప్పుడైతే వచ్చింది, జస్ట్ 2-3 అవర్స్ కోసం వచ్చిందనమాట. పిల్లల్ని చూసేసి పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది, అవి ఇచ్చేసి వెళ్ళిపోతాను అనేసి వచ్చిందండి. యాక్చువల్లీ ఇప్పుడు మా పని మీద రాలేదు, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పని మీద అయితే వచ్చిందనమాట. ఇంకా అమ్మమ్మ ఇంటికి వస్తుంది అంటే పిల్లలు అమ్మమ్మ నాకు అది కావాలి, అమ్మమ్మ నాకు ఇది కావాలి అనేసి చెప్తూ ఉంటారండి. సో మా అమ్మకి కేక్ కావాలి అనేసి చెప్పిందనమాట. యాక్చువల్లీ అమ్మ మేము చెప్పకముందే కొనేసి ఉంచేసింది. వీడియోలో పిల్లలు కేక్ అడుగుతున్నారని చెప్పాను కదండి, మా వారు తెచ్చిన కేక్ బాగాలేదని చెప్పాను కదా, అది విన్నదంట. సో పిల్లల కోసం కేక్ కొంటున్నానంది. ఈ లోపు మా పిల్లలు కూడా ఏం కావాలి అంటే కేక్ కావాలి అనేసి చెప్పాను అనమాట. ఇంకా పిల్లలు అడిగారు అంటే మా అమ్మ అసలు ఆగదండి, పిల్లలకు కొనుక్కుని తీసుకొచ్చేయాలి అని అనుకుంటుంది. సో ఆ కేకు ఇవి అయితే తీసుకుని వచ్చింది. ఇంకా అవి మాకు ఇచ్చేసి చిన్నమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అనేసి ఇలా వచ్చిందనమాట. ఇంకా నేను పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి కూర అయితే వండుతున్నాను. యాక్చువల్లీ అమ్మ చేపలు కూర వండుకుని తీసుకొచ్చిందండి. కాకపోతే పిల్లలు స్కూల్కి చేపల కూర పెట్టామనుకోండి తినలేరు. సో అందుకనేసి పిల్లల కోసం బీన్స్ను అమ్మ తీసుకొచ్చిన పచ్చిరొయ్యలు కలిపి కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే బీన్స్ అయితే కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇంక వీటిని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ లోపల షాను మన వాళ్ళని అయితే లెగండమ్మ అనేసి లేపుతున్నామండి. ఇంకా మా అమ్మ వచ్చింది కదా, నాకు కంగారు లేదు, నేను వంట పని చేసుకుంటూ ఉంటే మా అమ్మ పిల్లలిద్దరికి జడలు వేసేస్తుందిలేండి. నాకన్నా బాగా వేస్తుంది మా అమ్మ, బాగా ఎక్స్పీరియన్స్ అనమాట జడలు వేయడంలోని. కానీ మోడల్స్ ఏం రావాలండి, ఆ రిబ్బన్ జడలు చాలా బాగా వేస్తుంది, గట్టిగా వేస్తుంది. వేస్తుందంటే సాయంత్రం వరకు ఓడదు ఇంకా జడ, అలా బాగా వేస్తుంది అనమాట. సో ఇంక నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల నేను బీన్స్ ముక్కలు కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుంటానండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్ ముక్కలన్నింటినీ అయితే వేసేసుకోవాలి. సో ఇవి వేసుకుని కొద్దిసేపు అయితే మగ్గపెట్టేశానండి. తర్వాత అమ్మ తీసుకొచ్చిన పచ్చిరొయ్యలు అన్నీ కాదు కొంచెం అయితే వేసి పిల్లల కోసం కూర అయితే వండుతున్నాను. సో ఆ పచ్చిరొయ్యలను కూడా ఒక 4-5 స్పూన్లు అయితే వేసానండి. ఎందుకంటే ఈ కూర ఇప్పుడు పిల్లల మట్టుకి వండుతున్నాను. మా కోసం అమ్మ చేపల కూర తెచ్చింది కదా, అదైతే వేసుకుని తిందాము అనేసి కూర అయితే తక్కువనే వండుతున్నానండి. అయితే ఈ కూర కూడా కొంచెం కారం ఎక్కువైందని మా వారు అంటున్నారు, కానీ నాకైతే అసలు ఆ కూర చాలా బాగా నచ్చేసిందండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. పచ్చిరొయ్యలు ఎందులో వేసుకున్నా కూడా కూర టేస్ట్ బాగుంటుంది కదండి. ఇంక అంతే దీన్ని మూత అయితే పెట్టేశాను. ఈ లోపల పిల్లలిద్దరిని లేపుతున్నాము. చిట్టల్లిలు రెగ్గు అమ్మమ్మ వచ్చేసింది. అమ్మమ్మ కేక్ తెచ్చింది నీ కోసం, కేక్. బీన్స్ ముక్కలను, ఉల్లిపాయలు అలాగే పచ్చిరొయ్యలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు కారము చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిరొయ్యలు ఉప్పు కారము వేసి ఆగులు పెడతారు కదండి. సో నేను దీన్ని చక్కగా అయితే మిక్స్ చేసేసాను. ఇది కొద్దిసేపు కారం కూడా నూనెలో వేగిన తర్వాత నేను అప్పుడు నీళ్ళు అయితే వేసుకుంటానండి. తర్వాత ఇంకా వీడియో క్లిప్ అయితే నేను రికార్డ్ చేయలేదు, హడావిడైపోయింది. ఇంకా నేను వంట పని చేసుకుంటుంటే మా అమ్మ అయితే పిల్లలిద్దరికి జెల్ అయితే వేస్తుంది. ఈ లోపల నేను మనుని స్నానం చేయడానికి రెడీ అవ్వమ్మా అనేసి దాన్ని చెప్తున్నాను అనమాట. మా షాని ఏమో జడ వేసుకున్నాక స్నానం చేస్తాను అనేసి చెప్పిందండి. ఇంకా అమ్మ అయితే పిల్లలిద్దరికి జెల్ అయితే వేస్తుంది. ఇంక నేను మిగతా పని అయితే పూర్తి చేసుకుంటున్నాను. పిల్లలిద్దరి కోసం వాటర్ బాటిల్లోకి నీళ్ళు అయితే నింపేసుకుంటున్నానండి. నాకు పిల్లలకి జడ వేయడం అన్నది పెద్ద పని అనమాట. అసలు నాకు అనిపిస్తుంది పిల్లలకి జడ వేయడానికి ఒక మనిషి ఉంటే బాగుంటారు బాబు ఇంట్లో అనేసి. మా అత్తయ్య గారు వచ్చినప్పుడు, మా అమ్మ వచ్చినప్పుడు పిల్లల జడ గురించి నాకు అస్సలు టెన్షన్ ఉండదండి. ఎందుకంటే పిల్లలిద్దరికి జల్లు వాళ్ళు వేసేస్తారు, నేను మిగతా పని అంతా నేను పూర్తి చేసుకుంటూ వస్తానమాట. నాకు జడ ఎవరైనా పిల్లలకి జడ వేసారనుకో అది ఒక పెద్ద సాయం చేసినట్టే ఫీల్ అవుతానండి. నాకు జడకి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అలాగే బయట ముగ్గు కూడా నాకు పెద్ద పనిలాగానే అనిపిస్తుంది అండి. నాకు అస్సలు ముగ్గు వేయడం అంటేనే నచ్చదు, అదొక పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట నాకు. ఇంక ఇదిగోండి నేను
పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రోజు పెసరట్లు వేయడానికి పెసరపిండి అయితే రుబ్బాను కదండీ. మా మను నేను పెసరట్టు తినను అన్నదండి. మరి ఎలాగనుకుంటే మొన్నటిది దోసల పిండి ఒక దోసకొచ్చేంత మిగిలిందనమాట. అమ్మయ్య అనేసి దానికోసం ఇంకా దోసలు అయితే వేసేద్దాము, ఒక దోస వస్తుంది అనేసి దానికోసం దోస అయితే వేసి మిగతా వాళ్ళందరికీ పెసరట్లు అయితే వేసానండి. అసలు ఈసారి దోసలు ఏంటి పెసరట్టు ఏంటి ఎక్కడ ఒక్కటి కూడా చిరిగిపోయినట్టుగా ముక్కలైపోయినట్టుగా రాలేదండి. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చినాయండి. ఇంకా మనుకి మినపట్టు అయితే ఇచ్చేసాను చట్నీ వేసి. ఇంకా మాకైతే పెసరట్లు అయితే వేస్తానండి. ఈ లోపల నేను షాను స్నానం చేస్తుంది కదా అనేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. షాను వచ్చిన తర్వాత అప్పుడు నేను పెసరట్లు అయితే వేస్తాను. ఇంకా అందరికీ ఒకేసారి అయితే వేసి ఇచ్చేస్తానండి. నేను తాయితీగా వీళ్ళంతా తిన్నాక తింటాను. మా మను కోసం ఓన్లీ పచ్చిరొయ్యలు మాత్రమే వెతికి వేయాలండి. అది బీన్స్ ముక్కలు వచ్చినా ఉల్లిపాయ ముక్క వచ్చినా తినను అని అంటది. అది అన్నట్టుగానే లంచ్ బాక్స్ అయితే తిరిగి తీసుకొచ్చిందనమాట. సరిగ్గా తినలేదు పాపం. మా షాను అయితే ఒక్క మెతుకు కూడా తినలేదండి అన్నము. ఎందుకంటే దానికి ఈరోజు అసలు బాగాలేదు, మోషన్స్ అయిపోతున్నాయి అనమాట, కడుపులో నొప్పి వచ్చేస్తుంది. సో అందుకనేసి లంచ్ బాక్స్ పెట్టినట్టుగా అలా వెనక్కి అయితే తీసుకుని వచ్చేసిందండి. స్నాక్స్ ఒక్కటే తిన్నదంట. ఇంకా లంచ్ అయితే ఏమీ తినలేదు. నాకు కడుపు నొప్పి వచ్చేస్తుందమ్మా అనేసి చెప్పింది. అండ్ స్కూల్ నుంచి కూడా మా షాను 12:30, 1 o'clock కల్లా ఇంటికైతే వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఈరోజు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే జరుగుతుంది. సో ఇంకా పిల్ల ఎలాగో బాగాలేదు అంటుంది అనేసి టీచర్ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయిన వాళ్ళు పిల్లల్ని కావాలంటే తీసుకెళ్ళిపోండి, లేదా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళినా పర్వాలేదు అన్నారు. ఇంకా షానుకి ఎలాగో కడుపు నొప్పి వస్తుంది, చాలా నీరసంగా అయిపోయిందండి పిల్ల. సో అందుకనేసి స్కూల్ నుంచి అయితే నేను ఇంటికైతే తీసుకొచ్చేసాను. అప్పుడు 1:30కు వచ్చిన పిల్ల 2 o'clock పడుకుని మళ్ళీ 5 o'clock వరకు లెగలేదండి. దుప్పడు ముసుకేసేసి నిద్రపోయింది. లేచిన తర్వాత కూడా కడుపులో నొప్పి దానికి. ఇంకా బాత్రూమ్కి వెళ్ళడము, మళ్ళీ వచ్చి పడుకోవడము ఇలా అయితే చేసిందనమాట. ఇంకా మా వారు హాస్పిటల్కి తీసుకెళ్దామా అన్నారు, కానీ మళ్ళీ అది మజ్జిగ అవి ఇవి తాగితే సెట్ అయిపోయిందనమాట. పాపం పిల్లకి ఎందుకో మరి అలా కడుపుని పట్టుకుంది. పాపం మా అమ్మ తీసుకొచ్చిన ఏ ఫుడ్ అసలు నాకు ఏమి వద్దమ్మా, నాకు ఏమి తినాలనిపించట్లేదు, ఏమి వద్దు అనేసి తిండి కూడా తినలేదు. మరి సడన్గా కడుపు అంతా అప్సెట్ అయిపోవడానికి రీజన్ ఏంటో తెలియదు నాకు. ఇంక ఇదిగోండి పెసరట్లు ఫస్ట్ పెసరట్టు నుంచే చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఏది ఇరిగిపోవడము ముక్కలు అయిపోవడం కానీ ఏమీ లేదు. సో ఇంకా నేను పిల్లకైతే వేసి ఇచ్చేసి తర్వాత మా అమ్మకి మా వారికి కూడా పెసరట్లు అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక వీళ్ళంతా తిన్నాక నేనైతే తిన్నాను. ఈరోజు ఇంకా వాకింగ్ అయితే వెళ్ళలేదు, అమ్మ ఉంది కదా అనేసి. సో 8:30 కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయండి. ఇంకా నేను పిల్లలిద్దరికీ స్నాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అమ్మ వచ్చేటప్పుడు ఒక 15 ఎన్నో తాటిగారులు అయితే తీసుకుని వచ్చిందండి. అమ్మ తీసుకురాగానే ఫస్ట్ నేను ఒక 3-4 గారెలు తిన్నాను. మా షాను ఏమో నాకు 3 గారెలు పెట్టు, మా టీచర్ కొట్టిస్తాను, మా ఫ్రెండ్ కొట్టిస్తాను అని చెప్పింది అనమాట. మా మను ఏమో అమ్మమ్మ తీసుకొచ్చిన కేక్ కావాలి అంది, అది పెట్టాను. హాయ్ అండి, మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది అని చెప్పాను కదా. అమ్మ ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నదండి. సో అమ్మ వెళ్ళే ముందు అమ్మ తీసుకొచ్చినవన్నీ అయితే నాకు ఇచ్చేసింది. అమ్మ ఏమేమి తీసుకొచ్చింది అన్నది మీకు అయితే చూపిస్తానండి. మా షాను మను అమ్మమ్మ మామిడి తండ్ర కావాలి అని అడిగారండి. సో పిల్లల కోసం మామిడి తండ్ర, తాటి తండ్ర ఇవి 2 అయితే తీసుకుని వచ్చింది. ఇవి కొన్నవే, చేసినవి కాదు, డైరెక్ట్గా అమ్మ షాప్లో కొన్నది. ఇప్పుడు తీసుకొచ్చిన స్నాక్స్ కూడా చాలా వరకు కొన్నవే తీసుకుని వచ్చిందండి, టైం లేదు అందుకని. నెక్స్ట్ 2 kgs పచ్చిరొయ్యలు అయితే కొని వాటిని ఆగిలి పెట్టి తీసుకుని వచ్చిందండి. ఈరోజు మనుకి లంచ్ బాక్స్లోకి పచ్చిరొయ్యలును బీన్స్ కర్రీ అయితే వండి పంపించాను. ఇంకా నాకు తెలిసి ఈరోజు నైట్కి కూర వండుకోక్కర్లేదు, నాకు తెలిసి రేపు మార్నింగ్ కూడా వచ్చేస్తుంది, అంత కూర తెచ్చాము. మెత్తల్లో మామిడికాయ కూర అయితే వండుకుని తీసుకుని వచ్చిందండి అమ్మ. తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చే ముందే అటు వెళ్ళి కృష్ణా స్వీట్స్లో బొబ్బట్లు, వేరుశనగ లడ్డు, మా వంతనికి ఇష్టం అనేసి చెకోడీలు. పిల్లలు కేక్ అడుగుతున్నారు అని వీడియోలో చెప్పాను కదండి, అందుకని మా అమ్మ అది గుర్తు పెట్టుకుని పిల్లల కోసం కేకు ఇలా ముక్కల కింద చేపించేసి తీసుకుని వచ్చింది. మను బ్రెడ్ జాము అంటుంది కదండి, సో అందుకనేసి బ్రెడ్ జాము. షాను ఏమో పాలు రస్క్ అంటుంది. సో పిల్లల కోసం రస్కులు అయితే కొనుక్కుని వచ్చిందండి. ఇంకా ముసలిట్టు కూడా మనం కృష్ణా స్వీట్స్ ఇది కూడా కృష్ణా స్వీట్స్లో నుంచే మను కోసం పూతరేకులు
అండ్ మనుకి ఇష్టం అనేసి మనుకి షానుకి అయితే ఇంకా ఎక్కువ ఇష్టమండి. మోతీచూర్ లడ్డూలు అయితే తీసుకుని వచ్చిందమ్మ. ఇంకా పిల్లలకి మా వారికి ఇష్టం అనేసి పాలకూరలు అయితే తీసుకుని వచ్చింది. ఇంకా వీటితో పాటు పోకుండా ఎప్పుడు చేసామా? మొన్న చేసాను. అదే నువ్వులు చేసిన మళ్ళీ. ఇంకా ఎలాగో అమ్మ హైదరాబాద్ వస్తుంది అనేసి పోకుండా అయితే చేసుకుని తీసుకొచ్చిందండి. తాటగారి తాటట్టు నిన్న చేసాను. ఇగో మా మను నువ్వుల లడ్డు ఉన్నప్పుడు తిందండి. ఇప్పుడు ఉన్నాయి కదా నువ్వుల లడ్డూలు తిను అంటనా తిందో. మళ్ళీ అయిపోయాక నువ్వుల లడ్డూలు ఉన్నాయా అంటది. ఇప్పుడు వరకు ఇంట్లో నువ్వుల లడ్డూలు లేవు అనేసి రోజు నువ్వుల లడ్డు కావాలి నువ్వుల లడ్డు కావాలని అడిగింది. ఇంకా అందుకని మా అమ్మ అయితే చేసుకుని వచ్చిందండి. అండ్ ఈ సమ్మర్లో తినలేదండి అసలు, మాకు తాటికాయలే దొరకలేదు. ఇంకా అమ్మ అయితే అక్కడ కూడా దొరుకుతలేదమ్మా, తాటి చెట్లు అన్ని కొట్టేసారు. ఇంకా వచ్చే ముందు లాస్ట్లో తాటికాయ దొరికిందంటే అండి, అందుకనేసి కొన్ని తాటిగారులు తాటి రొట్టె అయితే వేసుకుని వచ్చింది మా అమ్మ. ఇవే మా షానుకి పెట్టమని అడిగింది. మా షాను మొన్నటి నుంచి తాటిగారి అంటుందండి. సో అందుకనేసి షానుకి ఒక 3 పెట్టి నేను ఒక 3 తిన్నాను. ఇంక ఇవి ఉన్నాయి, ఒక 10 గారెల వరకు ఉన్నాయి. ఇంకొక రొట్టె అయితే ఉందన్నమాట ముక్క. ఇందులోనే మా చిన్నమ్మ వాళ్ళకి కూడా రొట్టె ముక్క చేసి తీసిందండి. సో నాకు ఒక ముక్క అయితే పెట్టిందనమాట మా అమ్మ. ఇంకా అన్ని చూపిస్తాను కదా. ఇవి ఇచ్చారు ఎక్కడ? ఇవి మా అమ్మ దగ్గర ఎవరొకళ్ళు సారీ అవి పెడుతూ ఉంటారు కదండి. సో అలాగా మిక్చర్ పొట్లాలు అందరూ అమ్మోరు సారీ అంటున్నారు కదమ్మా. మిక్చర్ పొట్లాలు, ఒక కాజా, రకరకాల లడ్డూలు 3 అయితే ఉన్నాయి. రకరకాల లడ్డూలు అండి. అదొక రకం లడ్డు, ఇదొక రకం లడ్డు. దీని ఏమంటారా బాదుషా. నెక్స్ట్ ఇది ఒక లడ్డు. సో ఇలాగా ఇవి ఆళ్ళు ఎల్లో పెట్టిన సార్ ఉంటుంది కదండి, అవి కూడా మాకే తీసుకుని వస్తుంది. అమ్మ తినకూడదు, షుగర్ ఉంది. పెద్దింట్లో చిన్నమ్మకి షుగర్ ఉంది. సో వాళ్ళిద్దరు తినరు అనమాట. ఇంకా అందుకని అమ్మ ఇంటికి తీసుకొస్తే పిల్లలు కానీ మా వారు కానీ తింటారు. మా వారికి స్వీట్ అంటే ప్రాణం. ఆయన పొడిపోట్లు వచ్చేస్తున్నాయి. ఇంక వీళ్ళు ఎవరు తింటలేదండి. అందుకని మా అమ్మ దాసి ఉంచుతుంది, మేము తింటామనేసి వచ్చినప్పుడు అయితే తీసుకొస్తుంది అనమాట. సో మొత్తానికి మా అమ్మ వస్తూ మా కోసం అయితే ఇన్ని రకాలైతే తీసుకుని వచ్చిందండి మా అమ్మ. ఇంతకీ ఇంకోండి పాల ప్యాకెట్ చెప్పలేదు. ఈ పాల ప్యాకెట్ ఇచ్చింది. 2 సోడిపిండి ప్యాకెట్లు పాల ప్యాకెట్ ఇచ్చింది. ఈ ప్యాకెట్ మా అత్తయ్య మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఊరొచ్చేస్తున్నాం కదా అని బ్యాగ్లో వేసుకుని తీసుకొచ్చేసిందండి. సో ఇవన్నీ మా అమ్మ నాకు వస్తూ అయితే తీసుకుని వచ్చింది. ఇంకా ఇంతకీ మా అమ్మ ఎందుకు వచ్చింది అని మీ అందరికీ ఇప్పుడు డౌట్ ఉంటుంది కదా. ఇంత సడన్గా ఆంటీ ఎందుకు వచ్చేసారు ఇంటికి, అప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నారు అనుకుంటారు కదండి. మా చిన్నమ్మకి కొంచెం ముక్కు ఊపిరి అందట్లేదంట, గాలి పీల్చుకోలేకపోతుంటే హాస్పిటల్కి చూపించుకుంటే అది కొంచెం కాయ ఏదో పెరిగింది, దాన్ని ఆపరేషన్ చేయాలని అన్నారండి. మళ్ళీ చిన్నమ్మకి హెల్ప్ ఎవరు ఉండరు కాబట్టి అందుకని మా అమ్మ అయితే వచ్చిందనమాట. సో ఈ 1 వీక్ అమ్మ హైదరాబాద్లోనే ఉంటుంది, కానీ మా ఇంట్లో ఉండదు. చిన్నమ్మని హాస్పిటల్లో ఈరోజు అడ్మిట్ అవుతుందండి. అక్కడ హాస్పిటల్లోనే అమ్మ చిన్నమ్మతో పాటు అయితే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నారనమాట. చిన్నమ్మ ఇప్పుడు 2 o'clockకి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. సో ఇంకా అందుకనేసి మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఎంత తొందరగానండి వెళ్ళిపోతాను అంటుంది. ఇప్పుడు వచ్చేదేదో ఒక రోజు ముందైనా వచ్చి ఉండేది కదా. లేదు, పొద్దున్న 5ంటికి వచ్చిందండి. ఇప్పుడు కనీసం టైం 9:20 అవుతుంది. ఇప్పుడు బయలుదేరిపోతుంది అనమాట. సో ఇంక వెళ్ళిపోయి ముందు ఇవన్నీ అయితే నాకు ఇచ్చేసి చిన్నమ్మ ఇంటికి అయితే కొన్ని తీసుకుని వెళ్తుందండి. ఇంకా అమ్మ తీసుకొచ్చిన ఇవన్నీ అయితే నేను జాగ్రత్తగా దాచుకుంటున్నానండి. ఇంకా నేను ఇప్పుడప్పుడే నరసాపురం వెళ్ళే పనే లేదు. నాకు తెలిసినంత వరకు నేను క్రిస్మస్ హాలిడేస్కి కానీ ఒకవేళ క్రిస్మస్ టైంలో పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే జనవరి సంక్రాంతి పండగ వరకు నేను నరసాపురం వెళ్ళేదే లేదండి. సో ఇంక అందుకనేసి నేను అసలు నరసాపురం వెళ్ళట్లేదు అని ఇలా అమ్మ వచ్చినప్పుడే ఇవన్నీ కొనుక్కొచ్చింది అనమాట. ఇంక ఇవి నేను జాగ్రత్తగా దాచేసానండి. పిల్లలు రోజు అడిగినప్పుడల్లా కొంచెంగా ఇస్తాను. మ్యాక్సిమం చాలా వస్తువులు ఫ్రిడ్జ్లో తురిపేశానండి. ఆ నువ్వుల లడ్డూలు, స్వీట్స్, పూతరేకులు, బొబ్బట్లు ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా పిల్లలు ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు, ఒక్కొక్కటి తీసిద్దాం అన్నట్టు. కానీ తాటిగారులు మాత్రం ఒక రోజులో ఫినిష్ చేసేసాము.
అంతా చూడొచ్చు. మీకు అందరికీ ఆయమ్మ బంగారు వెళ్ళిపోతుంది. తల్లిలారా. ఇలా వస్తాం అలా వెళ్ళిపోతాము. అయిపోద్ది. మధ్యలో రా అక్కడికి ఇంటికి వెళ్దాం చూద్ది కానీ. చూస్తాను జనం రాకపోతే కనుక నేను అప్పుడు వచ్చినప్పుడు అన్నీ కట్టేసే వస్తాను. అన్నీ కట్టేసాక అప్పుడు ఆ లైటింగ్స్ ఎలా పోయింది అక్కడ దేవుడి కట్టేది మా వాళ్ళని కూర్చొని లైటింగ్ అదే బోనాలు ఇటు పక్క బాగా వెళ్తాను ఇప్పుడు వెళ్తాను. 12:30 అన్నారు మా కదా. చెల్లి దగ్గరికి వెళ్తున్నానమ్మా బావి దగ్గరికి. వద్దులేండి ఇవి రెండే ఆ రెండే బస్సు అక్కడ దొరకకపోతే చేసేసే. మా వారు 9:30 కల్లా ఆఫీస్కి అయితే బయలుదేరిపోతారు కదండి. ఇంకా అమ్మ సతీష్ గారితో సికింద్రాబాద్ వరకు వెళ్ళిపోతాను. అక్కడ నుంచి డైరెక్ట్గా చిన్నమ్మ ఇంటికి బస్సు ఉంటుందండి. ఇంటి దగ్గరలో వరకు బస్సు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా అక్కడ దిగుతాను అని చెప్పి ఆ అమ్మ బస్సు ఎక్కిచ్చేసేయండి అంది. క్యాబ్ అయినా కట్టించుకోవచ్చండి. క్యాబ్ అయితే 500 రూపీస్ అయిపోతుంది. అదే ఆటో అయితే 300 అవుతుంది అనమాట. ఇంకా సతీష్ గారు ఎలాగూ అక్కడ బస్ స్టాప్ దగ్గర వరకు వెళ్తారు కదండి ఆఫీస్కి. ఇంకా అక్కడ ఎక్కిచ్చేస్తారు. డైరెక్ట్ ఇంటికి బస్సు ఉంది కదా అనేసి ఆ బస్సు అయితే 50 రూపాయలు అయిపోద్ది కదమ్మా, బస్సు ఎక్కేస్తాను అనేసి అన్నది. సరే అయితే ఇంకా చాలా బస్సులు ఉంటాయండి మా చిన్నమ్మ ఇంటికి. నేను ఎప్పుడైనా కూడా బస్సుకి వెళ్ళేదాన్ని. ఇంకా నేను అన్నాను మా వారికి సికింద్రాబాద్లో చూడండి బస్సు దొరికితే బస్సు ఎక్కించండి, బస్సు దొరకకపోతే అక్కడ నుంచి ఆటో ఏమైనా బుక్ చేసేసేయండి, అక్కడ నుంచి మా అమ్మ వెళ్ళిపోతుంది అనేసి చెప్పాను. కానీ వెళ్ళంగానే బస్సు రెడీగా ఉందంటండి. మా అమ్మ బస్సు ఎక్కేసి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ భోజనం అయితే చేసేసి మా చిన్నమ్మ, మా తమ్ముడు, మా అమ్మ వీళ్ళు ముగ్గురు హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిపోయారనమాట. మా చిన్నమ్మని తీసుకుని రేపు 9 o'clockకి ఆపరేషన్ అయితే జరుగుతుందంటండి మా చిన్నమ్మకి ముక్కు. అది మరి ఆ ప్రాబ్లం ఏంటి అన్నది నాకు తెలీదు. కొంతమందికి అలా ముక్కుల్లో కాయలు లాంటివి పెరుగుతాయంట కదా, దానివల్ల బ్రీతింగ్ ఇబ్బంది అవుతుందంట. సో అందుకనేసి ఇంకా అది ఆపరేషన్ చేయించుకుంటే బ్రీతింగ్ ఇబ్బంది ఉండదు అనేసి చెప్పారనేసి ఆపరేషన్ అయితే చేయించుకోవడానికి వెళ్తుంది. సో మా చిన్నమ్మకి పాప మా ఆడపిల్లలు ఎవరు లేరు కదండి సాయం చేయటానికి. ఇంకా అందుకనేసి అమ్మ అయితే వచ్చిందనమాట. సో నేను అమ్మనేమో చెన్నై వెళ్తున్నాను, నాకు అక్కడ ఈవెంట్ ఉంది, ఆ చెన్నై కోసము నువ్వు ఉంటే బాగుంటుంది, పిల్లల్ని నీకు వదిలేసి నేను వెంటనే 1 day వెళ్ళి చూసుకుని వచ్చేస్తానమ్మా అనేసి చెప్తుంటే, అయ్య బాబు నేను 22వ తారీఖు వరకు ఉండలేను, చిన్నమ్మకి ఆపరేషన్ అవ్వగానే నరసాపురం తీసుకుని వెళ్ళిపోతాను చిన్నమ్మని, నాన్న ఉండలేను అంటున్నారు, నాన్న ఇప్పటికి ఏడుపు ముఖం పెట్టుకుని ఉన్నారు అనేసి చెప్తుందండి. మేము ఏమనుకున్నామంటే మా అమ్మ ఒక 10 days అలా ఉంటుందేమో, పిల్లలిద్దరిని మా అమ్మకు వదిలేసి మాకు ఈవెంట్ సాటర్డే అనమాట. అది చూసుకుని మళ్ళీ వెంటనే సాటర్డే నైట్ ట్రైన్ ఎక్కేసి వచ్చేద్దాము హైదరాబాద్ అనుకున్నాము. కానీ ఇంకా మా అమ్మ నేను ఉండలేనే అన్ని రోజులు అనేసి అంటుంది. ఇంకా అందుకనేసే ఒకవేళ ఈవెంట్లో మనకి అవార్డు వచ్చింది అంటే పిల్లలు, నేను, మా వారు అంతా వెళ్ళిపోతామండి. ఒక 1 week ట్రిప్ వేసేస్తాము. అసలు నేను ఇప్పుడు వచ్చి చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు. సో చెన్నై సరదాగా చూసినట్టు ఉంటుంది అనేసి అనుకుంటున్నాం అనమాట. కానీ పిల్లలకి 3 days స్కూలు, 2 days డ్యాన్స్ క్లాస్ అయితే పోతుంది. నాకు స్కూల్ పోయినా పెద్ద ఏం బాధ అనిపించట్లేదు, కానీ డ్యాన్స్ క్లాస్ పోతుంటే మనసు ఎంత బాధ వేస్తుందో తెలుసండి. ఎందుకంటే మనకి నెలకి ఉండేదే చాలా తక్కువ క్లాసెస్ కదా. మొత్తము 8 classes ఉంటున్నాయి కదా వీళ్ళకి. 8 classes మనము 2 classes మానేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 6,000 రూపీస్ ఫీజు కడుతున్నాం కదండి ఆ 8 classes కోసమును. సో అందుకనేసి నాకు డ్యాన్స్ క్లాస్ పోతుంటే అసలు మనసు ఒప్పట్లేదు అనమాట. నేను అందుకే మా అమ్మ ఉంటే బాగుండు, పిల్లలకి ఆటో బుక్ చేస్తే మా అమ్మ డ్యాన్స్ క్లాస్కి తీసుకొచ్చేది కదా అనుకున్నాను. కానీ ఇంకా కుదరట్లేదు అనమాట. మా చిన్నమ్మకి ఆపరేషన్ అవ్వగానే నరసాపురం అయితే వెళ్ళిపోతాము అనేసి చెప్పింది మా అమ్మ. సరే అయితే ఇంకా మేమే ఇంకా పిల్లల్ని తీసుకుని ఒక ట్రిప్ కింద వేసేద్దాంలే, ఒక 4 రోజులు చెన్నై బీచ్ ఇవన్నీ చూసొద్దాము అనేసి మా వారు అన్నారు. ఇంక ఏం జరుగుతుందో తెలియదులేండి. నేను ఆ ఈవెంట్కి వెళ్ళేలాగా ఉంటే ఫస్ట్ ఒక వీడియో అయితే పెడతాను. మీరంతా నాకు నామినేషన్ చేయాలి దానికి. అంటే నేను అవార్డు తీసుకోవడానికి ఎలిజిబులా కాదా అని మీరు నామినేట్ చేయాలి, చేస్తేనే వెళ్తాను నేను. టైం 9:30 అవుతుందండి. అమ్మ అయితే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయింది. ఇంక నాకు ఇంట్లో పెద్ద ఏమీ పనులు లేవులేండి. గిన్నెలు కొన్ని ఉంటే ఆ గిన్నెలు అవి కూడా అమ్మే క్లీన్ చేసేసింది. నేను అందరికీ టిఫిన్లు అవి వేసి ఇచ్చేసి వంట పని కూడా మార్నింగే పూర్తి చేసేసాను. ఇప్పుడు ఇంకా బ్లాగ్స్ ఎడిట్ చేసుకుంటానండి. మళ్ళీ 11:30 కల్లా షాను వాళ్ళది రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాలి నేను స్కూల్కి. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తెంచేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.